హలో అండి అందరికీ ఆదిశ్రీ ప్రపంచం ఛానల్కు స్వాగతం. సో నేనైతే ఈరోజు మేము ముగ్గుల పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నటువంటి ముగ్గుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఎన్నో బహుమతులు గెలుచుకోవచ్చు. ముందుగా మనకి ముగ్గుల పోటీలు అనేవి సంక్రాంతికి పెడతారు కాబట్టి మెయిన్గా మనకి సంక్రాంతి కంటే అమ్మవారు, అందుకని మనం మధ్యలో అమ్మవారిని వేసుకోవచ్చు అనమాట. యూస్ చేసినటువంటి కలర్స్ ఏమేంటంటే రెడ్, కాషాయం అండ్ ఇంకా వైట్, ఎల్లో. సో ఈ కలర్స్ని మనమైతే యూజ్ చేసుకుని అమ్మవారిని వేయచ్చు. అండ్ ఇంకా అమ్మవారి చుట్టూరు కూడా మేము చెవుల దగ్గర అండ్ ఇంకా అమ్మవారి తల దగ్గర అంతా కూడా వేలితో మేము ముగ్గుతో వేసామండి ఆ పువ్వుల్ని. అండ్ ఇంకా కలర్ఫుల్నెస్ కోసం మనం ఆకుల్ని అంటే థిక్ గ్రీన్ అండ్ ఇంకా లైట్ గ్రీన్, సో షేడింగ్ టైప్లో వస్తుంది. సో ఈ విధంగా వేయడం వల్ల ముగ్గు అనేది చాలా అట్రాక్టివ్నెస్గా, కలర్ఫుల్నెస్గా మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇంకా మనకి ముగ్గుల పోటీల్లో కేవలం అరగంట లేదా గంట సమయాల్లో ఇస్తారనమాట. సో ఇలాంటి సమయాల్లో మనం ఏం చేయొచ్చు అంటే కొండలు 4 వైపులు కూడా 4 కొండలు మనం వేసేయచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ ఏం చేసామంటే స్పేసెస్ మధ్యలో లడ్డు లాంటివి అనేది వేసాం. సో ఈ విధంగా మనం వేయడం వల్ల ఏంటంటే చాలా తక్కువ సమయంలోనే ఒక మంచి అట్రాక్టివ్నెస్ అయినటువంటి ముగ్గుని మనం అయితే ప్రజెంట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ మన ముగ్గుకి ప్రాధాన్యమైనది ఏంటంటే బోర్డర్ అనమాట. సో ఆ బోర్డర్ వల్ల మనకి ముగ్గుకి చాలా చాలా అట్రాక్టివ్నెస్ అనేది వస్తుంది. సో ఆ బార్డర్ అనేది మెయిన్గా మనం మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇంకా ముగ్గులో మనకి కార్నర్స్ అనేవి మిగిలిపోతాయి అన్నమాట. సో ఈ కార్నర్స్లో మనం మెయిన్గా ఏం చేయాలంటే సంక్రాంతికి మెయిన్గా సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ లైక్లీ యాజ్ భోగి మంటలు, చెరుకు గడలు, డప్పులు కొట్టేవారు, బూరలు ఊదేవారు, ఇంకా రైతన్నలు, ఇంకా మనకి ఆవులు, హరిదాసులు. సో ఇలాంటివన్నిటితో కూడా మనకి ఇచ్చినటువంటి బాక్స్ని మనం ఏం చేయాలంటే ఫిల్ చేసేయాలన్నమాట. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత మనకి చుట్టూరా కూడా పువ్వుల్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా బొమ్మలు, సంక్రాంతికి సంబంధించినటువంటి కుండలు లాంటివి కూడా మన ముగ్గులో పెట్టచ్చు అనమాట. దీనివల్ల మనకి ఎడిషనల్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. పువ్వులతో పాటు మనకి సంక్రాంతికి మెయిన్గా ఉండేటటువంటి గొబ్బెమ్మల్ని కూడా మనం పెట్టడం ద్వారా జడ్జెస్ని మనం చాలా అట్రాక్టివ్నెస్ చేసుకునే విధంగా మనం చేసుకోవచ్చు. ఫైనల్లీ మీ ప్రాంతాల్లో జరిగేటటువంటి ముగ్గుల పోటీల్లో మీరు కూడా పాల్గొని ఎన్నెన్నో బహుమతులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.